జై శ్రీరామ్ అండి. ప్రస్తుతం భారతదేశం వాస్తవంగా చెప్పాలంటే పెద్ద సంకటంలోనే ఉంది. జనరల్గా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ, రొటీన్ పనులు చేసుకుని పొలం పనులు చేసుకునే వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ మనం అందరం బాగానే ఉందాము అని అనుకోవచ్చు. రొటీన్ వర్క్స్ వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేవు కాబట్టి వాళ్ళకేం తెలియకపోవచ్చు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రస్తుతం ప్రతి ఒక్కటి కూడా తేటతెల్లం అయిపోతుంది. సరే, అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఏ విషయాల్లో దేశం ఇబ్బందుల్లో ఎదుర్కొంటుంది? కులాల కొట్లాట, మతాల కొట్లాట, జాతుల కొట్లాట, ఇవన్నీ కామనే. కానీ హిందూ ధర్మం మీద ప్రస్తుతం జరుగుతున్న దాడి పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి. నిజమైన భారతీయుడు అనేవాడికి మతం కానీ కులం కానీ అడ్డు రావు. భారతీయత అనేది నరనరాల్లో ఎవరికైతే ఉంటుందో వారు ఇలాంటి విషయాలని అడ్డుకుంటారు, వ్యతిరేకిస్తారు, ఖండిస్తారు. అలాంటి స్వభావం ఉన్న వ్యక్తులు వాళ్ళు ఏ మత విశ్వాసాన్ని వాళ్ళు ఫాలో అయినా ఆ మత విశ్వాసాలు దేశ భద్రతకి ఆటంకం కలిగితే వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. అలాంటి దేశ భక్తి ఉన్నటువంటి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ముందుగా సెల్యూట్ చెప్తూ ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి వాటిని ఎదుర్కోవాలి, ఆటంకం చేయాలి, అడ్డగించాలి, అవసరమైతే తెలియపరచాలి. ఇప్పుడు ప్రస్తుతం మీరు చూడండి, చాలా వీడియోస్ చూస్తుంటే ఒక వాట్సాప్ గ్రూపులో రీసెంట్గా ఆర్ వాయిస్ అని చెప్పేసి ఒక దాంట్లో ఆ మేడం గారు చెప్పారు, చూపించారు ఒకటి వీడియో. ఒక వాట్సాప్ గ్రూపులో వాళ్ళు ఒక 15 మంది దాకా ఉండుంటారు. వాళ్ళందరూ డిస్కషన్ చేసుకునేది ఏంటంటే అసలు ఇస్లాంని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఇంకెక్కువ ఎలా చేయాలి అనే దాని మీద వాళ్ళు విపరీతమైన ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దాంట్లో బ్రాహ్మణుల్ని ఎలా గుంజాలి, హిందూ అమ్మాయిల్ని ఎలా ట్రాప్ చేయాలి, రకరకాలుగా ఎన్ని పద్ధతుల్లో ఉంటే. అంటే ఎగ్జాంపుల్, నేను అన్ఎడ్యుకేటెడ్ని, నేను రోజు పొలం పని చేస్తా, ఒక అడ్డ మీద కూలీ పని చేస్తా. నాతోటి కూలీ పని చేయడానికి వచ్చిన హిందూ అమ్మాయిని నేను ఎట్లా ట్రాప్ చేయాలి? నేను ఒక రిక్షా కార్మికుడిని, నాతోటి రిక్షా కార్మికుల్లాగా వచ్చే వాళ్ళ సంబంధించిన వాళ్ళని ఎలా ట్రాప్ చేయాలి? ఒక స్కూల్ పిల్లల్ని నేను ట్రావెల్ డైలీ తీసుకెళ్ళడం తీసుకురావడం చేస్తూ ఉంటా, నేను ఎలా చేయాలి? ఆ కేటగిరీ. చదువుకునే వాళ్ళ దగ్గర ఎలా చేయాలి, ఎడ్యుకేషన్ టైంలో, తర్వాత జాబ్ చేసే టైంలో ఎలా చేయాలి? ఈ విధంగా ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా హిందూ అమ్మాయిలని తన మతంలోకి తీసుకురావడం అనేది ముఖ్య ఉద్దేశం. అది డబ్బు ఎరచూపైనా కావచ్చు, బ్లాక్మెయిల్ చేసైనా కావచ్చు, ప్రేమ పేరుతోటి ట్రాప్ చేసి తర్వాత నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ ద్వారానైనా కావచ్చు, ఏదైనా కానీ ఓవరాల్గా టార్గెట్ ఏంటి? అమ్మాయిలని ట్రాప్ చేయాలి. అబ్బాయిలను కాదు, అమ్మాయిల్ని. ఎందుకు? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఎందుకు అంటే హిందూ ధర్మంలో ఉన్నటువంటి హిందూ మతాన్ని ఫాలో అయ్యే ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా ఇస్లాం పాటిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాప్ చేయగలిగితే ఇక్కడ ప్రొడక్షన్ కంప్లీట్గా ఆగిపోతుంది. ఆటోమేటిక్గా ఇక్కడ పాపులేషన్ తగ్గిపోతుంది. హిందూ ధర్మంలో పాపులేషన్ తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. అక్కడ పాపులేషన్ పెరుగుతుంది. వాళ్ళకి లిమిటేషన్ ఉండదు. వాళ్ళకున్న పద్ధతుల ప్రకారం వాళ్ళు 4, 5 సంథింగ్ వాళ్ళు ఈజీగా కనడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ మతాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అల్టిమేట్గా వాళ్ళు రాజ్యాధికారాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఇరాన్లో చూస్తున్నాం. ఒకప్పుడు అది మన భారతదేశం లాగానే ఉన్న దేశం. ఈరోజు అక్కడ వాళ్ళ ఒక మతాచారాలనే పాటిస్తున్నారు. రేపు కూడా కావచ్చు, మన హిందూ పీపుల్ ఎక్కువ ఉన్న ఈ దేశం ఇస్లాం పెరగచ్చు. దీనికి ఒక చిన్న
విషయం మీకు క్లారిటీ ఇస్తున్నా. మనకు జనరల్గా అనిపించవచ్చు కానీ కొంచెం డీప్ అనాలిసిస్ చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మీరు ఒకటి గమనించండి. ఒకప్పుడు పాకిస్తాన్ మొత్తం హిందువులే, బంగ్లాదేశ్ మొత్తం హిందువులే, జమ్మూ కాశ్మీర్ అంతా హిందువులే, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉన్నారు, బెంగాల్లో మియన్మార్ కానీ ఈ సరౌండింగ్ కంట్రీస్ చాలా కూడా, ఈవెన్ నేపాల్లో కూడా అందరూ కూడా హిందూసే ఉన్నారు. ఎప్పుడైతే అరబ్ దేశాల నుంచి వచ్చిన ఇస్లాము మన దగ్గరకు వచ్చిందో, ఇప్పుడు పాకిస్తాన్ అంత దేశమే ఇస్లాం దేశం అయిపోయింది, బంగ్లాదేశ్ ఇస్లాం దేశం అయిపోయింది, జమ్మూ కాశ్మీర్ అంతా ఇస్లాం పీపులే ఉన్నారు. సో ఓవరాల్గా మనకు తెలుస్తున్నంత వరకు మన సరౌండింగ్స్ అన్నీ అయిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి, ఇంకేం లేదు, పాపులేషన్ చాలా తక్కువ మిగిలిపోయింది. సో వీళ్ళంతా కూడా రేపు కన్వర్ట్ అవ్వచ్చు. కన్వర్ట్ అయిన తర్వాత ఎగ్జాంపుల్, నాకు రేపు మనమరాలు ఉందనుకోండి, నా షియా చట్టం రావచ్చు, షరియా చట్టం సంథింగ్ అది రావచ్చు. వస్తే రేపు ఈ దేశం ఇస్లాం కంట్రీ అయిపోయిన తర్వాత రేపు నా మనవరాలు కూడా బుర్కా వేసుకొని తిరగాల్సిన పరిస్థితి రావచ్చు, మీ మనవరాలు కూడా బుర్కా వేసుకొని తిరగాల్సిన పరిస్థితి రావచ్చు. ఎవ్వరూ కాపాడలేరు. నేను చెప్పేది ఏంటంటే, ఇస్లాంకి వ్యతిరేకంగా నేను మాట్లాడలే ఇక్కడ. ఇస్లాంని వాళ్ళు ఫాలో చేసుకుంటారు, వాళ్ళు చూసుకోవాలి. హిందూ ధర్మం వీళ్ళు చూసుకోవాలి. వాళ్ళ దాంట్లో వీళ్ళు వేళ్ళు పెట్టుడు, వీళ్ళ దాంట్లో వాళ్ళు ఏళ్ళు పెట్టుడు అనేది చాలా దారుణం. సో ఎదుటివాడు రాళ్ళు వేస్తున్నాడు కాబట్టి మనం కాపాడుకోవాలి. వాళ్ళల్లో మనలాంటి దేశభక్తులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి విషయాలకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరితోటి కూడా మనం చర్చలు చేయాలి. వాళ్ళందరూ కూడా వాళ్ళ కమ్యూనిటీస్లో వాళ్ళ మతంలో జరుగుతున్నాయి వాళ్ళు కూడా ఖండించాలి. వాళ్ళంతా బయటికి రావాలి, మనం రావడం కాదు. ఇస్లాం మతంలో ఎవరైతే మన దేశభక్తులు ఉన్నారో, మన ధర్మాన్ని మనల్ని సోదరభావంతో చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బయటికి రావాలి. ఇది తప్పు, ఇలాంటి మా దేశంలో మేము ఒప్పుకోము, మేము ఖండిస్తున్నామని వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళదే ఇప్పుడు మేజర్ రోలు, అది మెయిన్ పాయింట్. సో ఇది భారతదేశంలో ఖండించబడాలి. ఈ యొక్క మత ప్రచారాలు, మత కన్వర్జన్సు ఇవి ఆగిపోవాలి. దీనికి ధీటైన చట్టాలు రావాలి. ఇదొకటి. రెండోది, ఇప్పుడు క్రిస్టియానిటీ ఇక వీధి ఎంత దారుణం అంటే, ఇంటికి వస్తున్నారు గోల. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక వీడియో చూశాను, దాంట్లో ఏమవుతుందంటే సమ్మర్ క్యాంప్స్ అట, వాళ్ళకి ఆటలు పాటలు చెప్తారంట, చిన్నపిల్లల్ని చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారని చెప్పేసి స్కూళ్ళకి చర్చిలకు తీసుకెళ్ళి సమ్మర్ క్యాంప్ అని చెప్పి యేసుప్రభువు గురించిన విషయాలు వాళ్ళకి బోధనలు చేస్తున్నారు. చిన్నపిల్లలకి ఏం తెలుసు, చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తే వస్తారు, ఆడవాళ్ళు తీసుకెళ్ళి చేస్తున్నారు. తర్వాత మన వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోవటం లేదు. సరే, ఇది ఎంతవరకు పాకిందంటే, ఒకటి అన్ఎడ్యుకేటెడ్స్ని వాళ్ళకి ఏదో ఒక డబ్బులు ఎరచూపించి వాళ్ళని తీసుకెళ్ళటం, తర్వాత రోగాలు తగ్గుతాయని తీసుకెళ్ళి చూపించటం, ఇలా జరుగుతుంది. ఇది ఇంకా దారుణంగా వాళ్ళు చాప కింద నీరులాగలరు. ఇదేంటంటే, ఒక 1000 కుటుంబాలు ఉన్న ఒక గ్రామంలో ఒక టెంపుల్ ఉంటే ఇప్పుడు 100 చర్చిలు అయిపోయినాయి. ఈ చర్చిలన్నీ కూడా ఎలా అయిందంటే పరిస్థితి, వ్యాపార కేంద్రాలు అయిపోయినాయి. దశంభాగం వస్తాయి, డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి ఈ పిచ్చి జనం తెలియదు కదా వీళ్ళకి, అయ్యో దేవుడికి డబ్బులు ఇస్తున్నాం అనుకుంటారు, కానీ పాస్టర్కి ఇస్తామన్న సంగతి తెలియదు. ఇప్పుడు గుడికి డబ్బులు ఇచ్చారనుకోండి, గుడికి డబ్బులు ఇస్తే ఏం చేస్తుంది, ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి డబ్బులు ఇస్తున్నారు, అక్కడ బర్డ్ హాస్పిటల్ అని ఉంది, వెంకటేశ్వర యూనివర్సిటీ అని ఉంది, ఇవన్నీ ఇట్లాంటివన్నీ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఏం లేదు, ఇంకా వీలున్నంత వరకు కొబ్బరి నూనెలని అవన్నీ ఖర్చీఫ్లని వేసి ఇంకా డబ్బులు సంపాదించి ఏం చేస్తారు, వీళ్ళ సొంత ఆస్తులు పెంచుకుంటారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక వాళ్ళ మతాలు, వాళ్ళ ఆచారం వాళ్ళు ఫాలో అవ్వచ్చు, తప్పే లేదు. కానీ వీళ్ళు ఆ ముసుగులు కన్వర్జేషన్స్ పెంచుతూ ఉంటే ఏమందంటే దశంభాగాలు పెరుగుతూ ఉంటాయి. ఇది మన వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సెక్యులర్ భావం అనేది తగ్గించుకుంటే మంచిది. ఇది మన దేశానికి, హిందూ ధర్మానికి అంత సూట్ కాదు. ఈ సెక్యులర్ మైండ్ సెట్ వలన ఏమవుతుందంటే, వాడు సాయిబాబాని నమ్ముతాం, మన త్రైత సిద్ధాంతం అంట, వాడు ఒకడు వచ్చాడు హిందూ ధర్మాన్ని ఆసరాగా చేసుకుని, ఆ బుక్కులో వాడు భగవద్గీత రాసి దాంట్లో యేసు ప్రభు పేరు చెప్తాడు. తర్వాత వీళ్ళు ఒకళ్ళు వచ్చారు కదా,
బ్రహ్మకుమారీసు, ఇదొక గోల, ఇదొక దరిద్రం. ఈ విధంగా చీడపీడలు ఒక చెరుకు గడకి ఎలాంటి చీడపీడలు పట్టి చివరికి ఆ చెరుకు గడని సర్వనాశనం చేస్తాయో, హిందూ ధర్మానికి ఇన్ని రకాల పురుగులు పట్టి చెరుకుని రూట్ లెవెల్లో నాశనం చేయాలని చూస్తున్నాయి. ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా ఆకులను కొన్ని తింటున్నాయి, వేళ్ళని కొన్ని తింటున్నాయి, గడల్ని కొన్ని తింటున్నాయి. ఈ విధంగా దారుణం చేస్తున్నారు. మిత్రులారా, మీకు చెప్పేది ఒకటే, మీ బిడ్డల్ని కాపాడుకోండి, మీ సరౌండింగ్స్ జాగ్రత్తగా ఉండండి, మీరు అలర్ట్ అవ్వండి, మీరు ఫ్యూచర్లో కనుమరుగు కాకుండా చూసుకోండి. మీ కుటుంబం మీ చేతుల్లోనే ఉంది, మీ బిడ్డలు మీ చేతుల్లోనే ఉన్నారు. మీ బిడ్డలు ఎక్కడికి పోతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, వాళ్ళు ఎలాంటి వ్యక్తులను కలుస్తున్నారు, వాళ్ళతో ఎలా ట్రావెల్ చేస్తున్నారు, నైట్ ఎక్కడ హాల్ట్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇక మీరు అలర్ట్ కాలేదో మీరు ఫ్యూచర్లో మీ జాతే కనుమరుగైద్ది, ధర్మమే కనుమరుగైద్ది. అర్థం చేసుకోవాలి. మీరంతా అలర్ట్ అవ్వాలి. జై శ్రీరామ్.